నమస్కారం, వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆఫ్ ఆస్ట్రోన్యూమరాలజీ. మరి ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు, ఆస్ట్రాలజీ నిపుణులు రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడంలో ఆయన ఎంతో నిష్ణాతులు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం సమస్య ఏదైనా కూడా మీ పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ, సంఖ్యాబలం ప్రకారం న్యూమరాలజీకి సంబంధించిన అనేక సలహాలు, సూచనలు మీకు ఇస్తారు. మరి లైవ్లో కాల్ చేయాలనుకునే వాళ్ళు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 8096 99922 8096 99933. ఈ నంబర్లకి కాల్ చేయండి. మీకు లైవ్లో కనుక కాల్ కనెక్ట్ కాకపోయినా ప్రత్యేకించి పర్సనల్గా అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, నేమ్ కరెక్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళు 9553861000 9553862000 నంబర్లకి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. రెహమాన్ గారు ఎప్పుడు కూడా 8 నెంబర్కి సంబంధించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అలాంటి 8 నెంబరు ఎవరైనా దత్తత వెళ్లాల్సి వస్తే ఆ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? దత్తత వెళ్లాల్సి వస్తే కదా వెళ్తారు. చాలా మంది దత్తత వెళ్ళిన వాళ్ళందరినీ మీరు కనుక కెమెరా తీసుకెళ్ళి పెట్టి మీరు నువ్వు ఎన్నో తారీఖు పుట్టావు అంటే 8 అని చెప్తారు. 8, 17, 26. నా దగ్గరికి మొన్న ఒక పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ రాగానే వాళ్ళు కొంచెం ఏజ్డ్గా ఉన్నారు. ఈ అబ్బాయికి పేరు పెట్టాలండి అని వస్తే చూసి వీళ్ళ పేరెంట్స్కి ఈ అబ్బాయికి గ్యాప్ కావాలమ్మా అనగానే మేము ఓన్ పేరెంట్స్ కాదండి అని చెప్పేశారు. అలా జరిగిపోయింది ఆటోమేటిక్గా. ఇలా దత్తత తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ 8 గురించి నేను ఎక్కడ నెగిటివ్ చెప్పడం లేదమ్మా. 8 వాళ్ళు మొదట 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది. 26 ఏళ్ళకి మంచి మంచి పోస్టుల్లో ఉంటున్నారు. లేట్ సెటిల్మెంట్ అనే కానీ సెటిల్ అవ్వడం ఖాయం. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. కొంచెం లేట్గా ముఖ్యమంత్రి అయ్యారా ముందయ్యారా అనేది పక్కన పెడితే ముఖ్యమంత్రి అయితే అయ్యారు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా అంటే ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి అవ్వాల్సింది కొంచెం లేట్గా అయ్యాడని జనం అనుకుంటారు. ఇలా ప్రతి వాళ్ళు కూడా బాగా సెట్ అవుతారు, మంచి స్థాయికి వస్తారు. వీళ్ళ లైఫ్ అసలు స్టార్టింగే 26 నుంచి అమ్మ. 26 నుంచి మంచి మంచి పోస్టులో ఉండటం, జీవితంలో మంచిగా ఎదగటం. వీళ్ళు భూమిపై ఆజ్ఞాపించే రాజులు. వీళ్ళు నిరంతర శ్రామికులు. అది కూడా ఇప్పుడు మామూలు 8 వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఏం పని లేకపోతే ఏదో పుస్తకం తీసుకొని చదువుతుంటారు, లేకపోతే మొక్కలకు నీళ్లు పోస్తుంటారు, ఖాళీగా అయితే కూర్చోరు, ఏదో పని చేస్తూ ఉంటారు. అందువల్లనే వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఎప్పుడు పని చేసి హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి. దానికి తోడు వీళ్ళు చాలా నిజాయితీ పరులు, నిజాయితీగా మాట్లాడతారు, ధర్మబద్ధంగా ఉంటారు. సాటర్న్ అంటే శని భగవానుడు ఏం చెప్తాడంటే నిజాయితీగా బతుకు, నీతిగా ఉండు, ప్రజలకు ఉపయోగపడు, నీకు కావాల్సినటువంటి ప్రమోషన్స్ అన్నీ నేను ఇస్తాను. ఒక క్లర్క్ ఆఫీసర్ అవ్వాలంటే 8 నెంబర్ కావాలి. ఒక మంత్రి ముఖ్యమంత్రి అవ్వాలంటే 8 నెంబర్ కావాలి. ఒక ఎమ్మెల్యే మంత్రి కావాలంటే 8 నెంబర్ కావాలి. సాటర్న్ పీరియడ్ ఎప్పుడైతే నడుస్తుంటుందో అప్పుడే లిఫ్ట్ ఇస్తుందమ్మా. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఏలిమినాట్స్ అని ఇప్పుడు నాకు కూడా అదే నడుస్తుంది. ఏలిమినాట్స్ అని ఏం చేస్తుందో తెలుసా? ఇంతకుముందు మనం 8 అవర్స్ పని చేస్తుంటే ఇప్పుడు 16 అవర్స్ పని చేయిస్తుంది. మరి ఆటోమేటిక్గా 8 అవర్స్ పని చేసిన దానికి 16 అవర్స్ పని చేస్తే ఆటోమేటిక్ జీతం పెరిగిద్దిగా, ఆదాయం పెరిగింది. అంటే ధనాన్ని ఇస్తాడు, ఎక్కువసేపు కష్టపెడతాడు. అది దాన్ని మనం తట్టుకోలేక ఏ కాడికి ఫ్రీగా మనీ కావాలి కాబట్టి మనకి దానికోసం ఇబ్బంది పడతాం తప్పితే ఆయన మనల్ని ఇబ్బంది పెట్టాడు అనమాట. రైట్ అండి. మనతో మాట్లాడడానికి పలాస నుంచి శారద గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి శారద గారు. శారద గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. మీ పేరు కంప్లీట్ పేరేంటి? శారద అంతేనా? శారద. ఓకే, గురువు గారితో మాట్లాడండి అమ్మా. అమ్మ శారద గారు, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పేరులో శారద అనే పేరులో 12వ నెంబర్ ఉంది. ఎవరి పేరులో 12వ నెంబర్ ఉన్నా అందరు గుర్తుంచుకోండి అమ్మ. ఎవరి పేరులో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36. ఇంతకుముందు 31 చెప్పేవాడిని కాదు, 36 వరకు చెప్పేవాడిని. 31 ఈ మధ్యలోనే యాడ్ చేశా. ఎందుకంటే పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్స్ డిస్టర్బ్ అయిపోతున్నాయి, మొండిగా ఉంటున్నారు. మరి అది కూడా మెయిన్గా యాడ్ చేయాలి కదా, మొండితనం పనికిరాదు కదా. ఇక్కడ శారద అనేటువంటి పేరులో 12వ నెంబర్ ఉందమ్మా. ఈ 12వ నెంబర్ మీరు ఏ శారదా గారినైనా తీసుకోండి, అక్కడ ఏముంటాయంటే డైరెక్ట్గా అంటాడు దే కెనాట్ షైన్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్. వాళ్ళు అమ్మ టీవీ సౌండ్ తగ్గిండి అమ్మ, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి అమ్మ, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టానండి అమ్మ. ఈ శారద అనేటువంటి పేరులో మీరు ఏం లేదమ్మా, ఒక్క నిమిషం మీది కాదనుకొని
ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ కొడితే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ వచ్చేసింది. దానిలో శారదా అని కొడితే 12వ నెంబర్ వస్తుంది. 12వ నెంబర్ ప్రొటెక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫోన్ కొనేటప్పుడు దీని యొక్క ప్రొటెక్షన్, దీని యొక్క మాన్యువల్ అడిగితే ఇస్తున్నాడు కదా, అలా ప్రపంచంలో ఇది ఏది రైల్వే గురించి చెప్తే రైల్వే ఇస్తున్నాడు, లేదంటే రిజర్వేషన్ అంటే అన్నీ ఇస్తున్నాడుగా. సో ఆటోమేటిక్ న్యూమరాలజీ కూడా ఇస్తాడు కదా. అలా కొట్టంగానే 12వ నెంబర్ వస్తుంది. ఆ 12వ నెంబర్ గురించి చదవండి. చదివితే ఏమంటాయంటే పర్సనల్ లైఫ్ బాగోదు అని చెప్తాడు. మరి మనం ఎంత సంపాదించేది, ఎంత కష్టపడేది, ఎంత చదివేది, ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు 30 ఏళ్ళు చదువుతారు. 30 ఏళ్ళు చదివాము, మరి చదివేది ఎందుకు, నెక్స్ట్ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతోనే కదా. అలా పర్సనల్ లైఫ్ కూడా బాగుంటేనే ఆ జన్మకి సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి ఈ శారద అనేటువంటి పేరు బాగాలేదు. చాలామంది శారదాలకి సింగిల్ పర్సనే ఉంటున్నారు. సింగిల్ మ్యాన్ అంటే భర్త లేకపోవటం కానీ, డైవర్స్ అవ్వటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో శారద అనేటువంటి పేరు అంత బాగాలేదమ్మా. ఒక్కసారి కుదిరితే ఆ 4000 నెంబర్కి కాల్ చేసి మీ డేటా అంతా కూడా, ఆడవాళ్ళు అయితే ఎడం చేయి ఫోటో, హస్తం ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చేయి హస్తం ఫోటో, ఫేస్ ఫోటో, ఇవన్నీ కూడా పంపిస్తే దాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఊరికినే ఫ్లూక్లో పేరు పెడితే ఉపయోగం లేదు. చెయ్యి చూస్తే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. నిన్న ఒక బంగారం షాపు వాళ్ళు, చాలా ధనవంతులు, 78లో పుట్టిన వాళ్ళు వచ్చారు, భార్యాభర్త. ఎవరైనా కానీ వస్తే ఏంటండి వాళ్ళ గురించి చెప్తారు కదా. ఫస్ట్ వర్డ్ వచ్చి కూర్చోగానే వాటన్నిటికన్నా ముందు వాళ్ళు 16వ తారీఖు పుట్టారమ్మా. 16 అంటే జ్ఞానులు. ఈ అకాల్డ్ సైన్సెస్ ఉన్నాయి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇవన్నీ వాళ్ళు గత జన్మలోనే చదివేస్తారు. సో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు వచ్చి ఫస్ట్ వర్డ్ ఏమన్నారంటే, రెహమాన్ గారు మీరే లాస్ట్ అండి, మేము తిరగాల్సిన వాళ్ళందరి దగ్గర తిరిగాం, అన్ని పూజలు పునస్కారాలు అయిపోయినాయి, ఇంకా మీరే లాస్ట్ అండి అని వాళ్ళ ఫస్ట్ వర్డ్. ఎమ్మటే నా ఫస్ట్ వర్డ్ ఏంటో తెలుసా, మూను కేతువుతో కలిసి ఉంది జాతక చక్రం చూడంగానే. ఏంటి పిల్లల సమస్య అన్న. అసలు లేచి క్షేకం నుంచి ఇంతవరకు ఎవరి దగ్గరికైనా వెళ్తే నువ్వు కోటీసుడు అవుతావు, నువ్వు నీ వ్యాపారం బాగుండిద్ది, నీకు అదైద్ది, నీకు ఇదైద్ది అని చెప్పినోడు తప్పితే పిల్లల సమస్య అని చెప్పినోడు ఇంతవరకు ఎవరు లేరండి. ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి అమ్మ. వీళ్ళే ఈ సాంప్రదాయ ఆస్ట్రాలజీలో నేను లాభస్థానం, సంతాన స్థానం, వివాహ స్థానం ఇలా చూస్తారు. అది కాదు, అది చూడాల్సింది, అది నేను కాదంటలా. కాంబినేషన్ ఆఫ్ ద ప్లానెట్స్. నువ్వు మంచి వ్యక్తితో కలిసి ఉంటే నువ్వు కూడా మంచి, ఇప్పుడు మనం ఎవరైనా సపోజ్ అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళతోటి పక్కన ఉన్నాం అనుకోండి, అబ్దుల్ కలాం గారు గ్రేట్ కాబట్టి ఈయన కూడా ఆ స్థాయిలో ఉంటాడని మనకు ఒక వాల్యూ వస్తుంది. అదే మనం ఒక రౌడీ షీటర్ పక్కన ఉన్నాం అనుకోండి, పోలీసులు ఫస్ట్ ఆడికన్నా ముందు నిన్నే సస్పెక్ట్ చేస్తారు, ఎందుకని నువ్వు ఉన్నటువంటి ప్లేస్ అలాంటిది. అదేవిధంగా ఇక్కడ ప్లానెట్స్ కూడా ఎవరెవరితో కలిసి ఉన్నారో చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలా చూసి వాళ్ళకి చెప్పేసా, ఫలానా 25/2/2025లో మీరు కన్సీవ్ అయ్యి వస్తారండి అని చెప్పేసా. అంటే జరిగింది చెప్పేటప్పటికి వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిద్ది అనమాట. సో నమ్మకం ఏర్పడి ఆ నమ్మకానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తాయి. కష్టపడితే రిజల్ట్ వస్తుంది, పని చేస్తే జీతం ఇస్తారు, లేకపోతే ఈరు. సింపుల్ లాజిక్. దీనికి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీతో ఏం పని? అప్పుడు వాళ్ళు ఎమ్మంటే క్వశ్చన్ ఏం అడిగారు తెలుసా, మరి మేము 10 సార్లు IVF చేయించుకున్నామండి. ఏంటమ్మా 10 సార్లు IVF చేయించుకున్నాం, ఫెయిల్ అయ్యాం. కానీ అంతకుముందు మీరు నా దగ్గర రాలేదు కదా, 10 సార్లు చేయించుకున్నారు కానీ రాలేదు కదా. దీనికి నేననేది ఏంటంటే, ఫలానా ఏలూరు పక్కన జంగారెడ్డిగూడెం అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక ఆఫీసర్ గారు, ఫారెస్ట్ ఆఫీసర్ గారు వాళ్ళు కూడా IVF చేయించుకున్నారు, పిల్లలు లేరు, అది ఫెయిల్ అయింది. నా దగ్గరికి వచ్చినాక నార్మల్గా అమ్మాయి పుట్టింది, అమ్మాయికి నేనే పేరు పెట్టా. ఇలా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అట్టని చెప్పి నేను వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఇది నాన్సెన్స్. అది ఫోన్ నెంబర్లు ఇవ్వటం ఇదంతా అదే జూనియర్ ఆర్టిస్టులు చేసే పని. జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకుంటారు, 5,000 అని 4 జీతానికి పెట్టుకుంటారు. వాళ్ళకి ఫోన్ చేయగల వాళ్ళు చేయకముందే నా పిల్లలు పుట్టారండి అంటుంటారు వాళ్ళు. అదే పని వాళ్ళకి. ఇది జూనియర్ ఆర్టిస్టులు చేసే పని, నేను అలా చేయను. మీరు నమ్మకంగా నా దగ్గరికి వస్తే మీకు రిజల్ట్ ఇస్తా. దీనికన్నా మీకు ఇంకో బెస్ట్ ఆప్షన్ చెప్పనమ్మా, మాది ఆఫీసు 5th ఫ్లోర్లో ఉంటుంది. కింద రోడ్డు ఉంటుంది కదా, అందరికీ రోడ్డు ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది.
మీరు ఆ రోడ్డు మీద నుంచోడానికి ఎవరికి ఫీజు కట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అక్కడ చెప్పించుకొని ఎవరో ఒకళ్ళు వస్తున్నప్పుడు మీరు నుంచొని ఏమండి ఇలా ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఏంటి ఎలా చెప్పాడండి ఏంటండి అంటే అదేందండి అసలు ఆయన ఏదో మా ఇంటి పక్కన ఇల్లులాగా మా జరిగిన విషయాలన్నీ చెప్పి పడేస్తున్నాడు, ఎంత అద్భుతమైన విషయాలు చెప్తున్నాడండి అని అన్నారనుకో, మీరు వచ్చి చెప్పించుకోవచ్చు. అది ఏందండి నాన్ సెన్స్, వెళ్ళిన కాడికి ఏ పెట్టి రాసుకోమంటాడు, బి పెట్టి రాసుకోమంటాడు, ఆ కాడికి ఏనో బీనో పెట్టే కాడికి మనం ఆయన దగ్గరికి వెళ్ళి అంత డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముంది అన్నారనుకో, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చుగా. అప్పుడు మీ టైం మిగిలిద్ది, మనీ మిగులుతుంది కదా. నేను అనేది అది, ఏదైనా కానీ శోధించాలంట, తెలుసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయండి, చాలా బాగుంటుంది. రైట్ అండి. మనకి తూర్పుగోదావరి జిల్లా నుంచి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 17/10/89 17/10/89. 11:40 మా అబ్బాయి నాటిగారండి. ఓకే అండి. ఏం పేరమ్మా? కృష్ణ అయినా? ఆయన పేరు అచ్యుత్ కళ్యాణ్ కుమార్ అండి. అచ్యుత్ కళ్యాణ్ కుమార్. కళ్యాణ్ అని పిలుస్తారా, ఏమని పిలుస్తారయ్యా? ఇంట్లో అయితే కుమార్ అని కేకేస్తారండి. కుమార్ అంటే పెళ్లి కాని అబ్బాయి అని, కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి అని. మీరు నా ఎమ్మటి వస్తే, కెమెరా తీసుకుని నా ఎమ్మటి వస్తే అమ్మ, ఒకే బజార్లో కుమారి అని పెళ్లి కాని వాళ్ళని ఒక 10 మందిని, ఒకే బజార్లో కుమార్ అని పెళ్లి కాని వాళ్ళని ఒక 10 మందిని, ప్లస్ పెళ్ళయి కుమారులుగా ఉన్నోళ్ళని, పెళ్ళయి కుమారీలుగా ఉన్నోళ్ళని కొంతమందిని. అంటే ఇక్కడ కుమార్ అంటే పెళ్లి కాని అబ్బాయి అంటే పెళ్ళైనా కూడా వీళ్ళు పెళ్లి కానట్టుగానే బిహేవ్ చేస్తుంటారు. కుమారి అంటే పెళ్లి కాని అమ్మాయి, వీళ్ళు పెళ్లి కానట్టుగానే బిహేవ్ చేస్తుంటారు. ఒక పెద్ద ఛానల్ ఎండి గారు నా దగ్గరికి వచ్చారు. ఏం పేరు ఏంటంటే కుమార్ అండి అన్నారు. సార్ కుమార్ అండి ఇలా ఉండిద్దండి అంటే, నా జీవితం ప్రస్తుతం అట్టానే ఉందా, అందుకని నేను నీ దగ్గరికి వచ్చి, లేదా నీ దగ్గర రావాల్సిన పని ఏంది అన్నాడు. ఇలా ఉంటుందండి. నెగిటివ్ ఇక్కడ మార్ ఒకటి, మాల్ ఒకటి, డర్ ఒకటి, ఇలాంటి వర్డ్స్ రాకూడదమ్మా పేరుల్లో. కొంచెం ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కుమార్ అనేటువంటి పేరు అస్సలు బాగాలేదు. దానికి తోడు ఈ అబ్బాయి డెస్టినీ 36 3-6 కాంబినేషన్, రివర్స్ కాంబినేషన్, చేతులకి కాళ్ళకి దెబ్బలు తగులుతుంటాయి, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇలా ఫ్యామిలీలో లేదు. ఏమండి నాకు తెలిసి 36 వాళ్ళు భార్యాభర్తలు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నారు, నో డౌట్. వాళ్ళ పిల్లోడమ్మ 21 ఏళ్ళు వస్తే ఇలా పొనుకొని లేదా గీ అంటుంటాడు. అంతకన్నా నరకం ఇంకేమన్నా కావాలా? ఇలా ఉంటుంది. అదే మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పడుతుండే. ఇలా 36, అది నీకైనా నాకైనా దేవుడికైనా 36 నెంబర్ వస్తే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్డ్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఆ పేరు బాగాలేదు, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా అంత బాగాలేదండి. ఒకసారి 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మీకు అన్నీ కూడా, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి మీకు మరలా మీకు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియో కాల్లో మాట్లాడతానండి. కనీసం వీడియో కాల్లో అన్నా మాట్లాడటం నేర్చుకోండి అయ్యా. ఎందుకంటే అమ్మ, మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం అమ్మ. మీ అమ్మగారు నీకు ఫోన్ చేస్తే లేదా నువ్వే ఆ తిరగమాతేస్తాను, ఆ పుస్తకాలు చదువుతాను, మాట్లాడతావు తప్పితే ఇలా కూర్చొని మాట్లాడవు కదమ్మా. మరి నువ్వు మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను? నువ్వు నీలానే నేనున్నా, నాలానే నువ్వు ఉన్నావు. ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే ఇలానే ఉంటాయి. కనీసం వీడియో కాల్ అన్నా అయితే కాస్త కాన్సన్ట్రేట్ చేస్తాడయ్యా ఎవడన్నా. కనీసం అలా అన్నా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. రైట్ అండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, గుంటూరు నుంచి కృష్ణమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. కృష్ణమూర్తి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 24/5/1990. ఓకే. 24/5/1990. 24 అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండి. ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు, ప్రజల ఆదరణ ఉంటుంది, అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతిగాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. పురుషులకు అందం, గుణం, సంపద కలిగిన భార్యలు లభిస్తారు. స్త్రీలకు అందం, కీర్తి, గౌరవాలు కల భర్తలు లభిస్తారు. కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు. మంచి రూపంతో, వస్త్రాలతో కనిపిస్తారు. చిన్న పరిశ్రమను నెలకొల్పి త్వరితగతిలో పెద్ద పరిశ్రమలుగా మార్చగలరు. పెద్ద పదవులను నిర్వహిస్తారు. అనేకులకు నాయకులుగా చలామణి కాగలరు. మీ పేరేంటండి? కృష్ణమూర్తి సార్. అందరూ ఏమంటారు? కృష్ణ అంటారా, కృష్ణమూర్తి అంటారా? కృష్ణ అని పిలుస్తారు. KRISHNA కృష్ణ. 35వ నంబర్. దేవుడికి పిల్లలు పుట్టిన కృష్ణ 35వ నంబర్. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్డ్ నంబర్. 2 పెళ్ళిళ్ళ నంబర్. 35 వాళ్ళకి డబల్ ధమాకా ఆఫర్లు ఉంటాయి అమ్మ బాగా. ఇలా 35 ఇవాళ జరిగిందా, ఇవాళ రేపా అనేటువంటి విషయం కాదండి. మీ ఫోన్లో ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని KRISHNA కృష్ణ అని కొడితే 35వ నంబర్ వస్తుంది. ఈ 35వ నంబర్ 8 నంబర్.
ఇది మంచి కెరియర్ ఇస్తుంది, కానీ అన్నీ కూడా కెరియర్ అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు తెచ్చేటువంటి నంబర్. అది ఎప్పుడైనా తేవచ్చు. అందుట్లో మీరు 6వ తారీఖు పుట్టారు, 6వ తారీఖు వాళ్ళకి 8వ నెంబర్లో కనుక పేరు పెడితే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జ్యుడిషియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ పేరు అంత బాగాలేదు. మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటాను. కుదిరితే అక్కడైనా కలవండి, లేదా ఆ 4300 నెంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేస్తే మీ కృష్ణ అనేటువంటి పేరునే మంచి నెంబర్గా తయారు చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ 6 కాబట్టి 24, 2 + 4 6 కాబట్టి 6కి తగ్గట్టుగా 69వ నెంబర్లో కనుక పేరు పెడితే కింగ్ నెంబర్ అవుతారు, కింగ్ అవుతారు. అలా లేదా 9 నెంబర్లో పేరు పెట్టినా ఇలా 96 చిరంజీవి గారమ్మ 96 నంబర్, ఊరికి చిరంజీవి గారు ఆ స్థాయికి రాల అంటే 96వ నెంబర్ ఉండటం వల్ల ఆయన బాగా కష్టపడాలనిపిస్తుంది. అలా కష్టపడితే ఆటోమేటిక్గా పైకి వస్తారు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళని మీరు రిఫర్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు బాగా పైకి వచ్చారంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో పాటు వాళ్ళ యొక్క పేరు నంబర్ కూడా మంచిగా కలిసింది. ఇంకో సిస్టంలో 59 అని ఒక ఎక్సలెంట్ నెంబర్ అమ్మ చిరంజీవి గారిది. ఇలా మంచి నంబర్లు పెద్ద పెద్ద వాళ్ళు అన్నీ 59వ నెంబర్లు. ఇప్పుడు జగన్ గారిది కూడా 59. ఇలా మంచి స్థాయికి వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి నంబర్లు కాబట్టి అలాంటి మంచి నంబర్లలో పేరు పెట్టుకుంటే మీరు కూడా బాగా డెవలప్ అవడానికి, బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. లైవ్లో కాల్ కనెక్ట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే 9553884000 ఈ నెంబర్కి పర్సనల్గా మీ డీటెయిల్స్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని మంచి రిజల్ట్ అయితే మీరు కూడా పొందొచ్చు. గురుగారు, మనకి ఎవరైనా కూడా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ మీరు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ కలిపి చూస్తారని అంటున్నారు కదా, అందులో కూడా నంబర్స్ తీసుకుని దీని కాంబినేషన్ సెట్ చేస్తారా? ఎలా చూస్తారు? ఫస్ట్ జాతక చక్రం చూసుకొని జాతక చక్రంలో ఎవరెవరు ఏ కాంబినేషన్లో ఉన్నారు చూసుకుంటాం. ఆ కాంబినేషన్లో మనకి లోటుపాట్లన్నీ తెలిసిపోతాయి అమ్మ. వీళ్ళకి పిల్లలు లేటా, లేదా వీళ్ళకి సంతానం లేదా, లేదా వీళ్ళకి మ్యారేజ్ లేటా, అసలు మ్యారేజే లేదా, జాబ్ లేదా, ఇలాంటివన్నీ జాతక చక్రంలో తెలుస్తాయి. వీళ్ళు చెప్పిన న్యూమరాలజీలో ఏం తెలియదు, ఫస్ట్ జాతకంలో అన్నీ తెలుస్తాయి. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు సంతాన స్థానం 5వ స్థానం బాగలేదు, బాగలేనప్పుడు దాన్ని ఎవరు చూస్తున్నారు, నెగిటివ్ గ్రహాలు చూస్తున్నాయా, పాజిటివ్ చూస్తున్నాయా చూసుకొని వీళ్ళకి సంతాన ప్రాబ్లం ఉంది అని చెప్పి వచ్చినప్పుడు అక్కడ జాతక చక్రంలో ప్రాబ్లం చూసుకొని అప్పుడు వీళ్ళకి 46వ నెంబర్లో పేరు పెడతాం. 46వ నెంబర్లో పేరు ఎందుకు పెడతాం? పెట్టినప్పుడు వాళ్ళ ఫోన్లో ఏమనిద్దంటే సంతానం లేనివారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసి ఉంటుంది. సంతానం లేని వాళ్ళు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా అవునా అని చెప్పి పెద్ద పెద్ద డాక్టర్ల మీద ప్రయోగించాం. ఇప్పుడు విజయవాడలో ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫేమస్ గైనకాలజిస్ట్. ఎవరికి పిల్లలు లేకపోయినా ఆమె దగ్గరికి వస్తే డెఫినెట్గా పిల్లలు పుడతారు. ఆమెకు కూడా పిల్లలు లేరు. సరే, వాళ్ళ నాన్నగారు మనకు పెద్ద ఫ్యాన్. అమ్మ ఇలా రెహమాన్ గారి దగ్గరికి వెళ్దాం అంటే ఊరుకున్నానా, నేనే పెద్ద గైనకాలజిస్టు, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటంటే సరే ఎట్టా కొట్టా లాక్కొచ్చారు. ఆ అమ్మాయికి కూడా అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా నేనే పెట్టా. తర్వాత ఇక వాళ్ళు సొంతగా హాస్పిటల్ పెట్టాలన్నా ఏం చేయాలన్నా అన్నీ నా చేతే పేర్లు పెట్టిస్తున్నారు. అలా ప్రయోగించాం చాలామంది డాక్టర్ల మీద. ఆ డాక్టర్ల మీద కాదు, కామన్ మ్యాన్స్ మీదగా అన్నీ ప్రయోగించినాక అందరికీ సంతానం కలుగుతుంది. లేటెస్ట్గా నిన్న తురకపాలెం అని, గుంటూరు దగ్గర తురకపాలెం అని ఒక ఊరు. ఆ ఊరిలో పెళ్ళయ్యి 4 ఏళ్ళు అయినా కానీ వాళ్ళు పొలం పని చేస్తున్నారు. 4 ఏళ్ళు అంటే వాళ్ళకి చాలా ఎక్కువ టైం. పిల్లలు లేదంటే అంటే పెళ్లి కాగానే పిల్లలు పుట్టాలి వాళ్ళకి. వాళ్ళు పిల్లలు పుట్టకపోయేటప్పటికి ఏం చేయాలని చెప్పి అన్ని రకాల పూజలు అన్నీ చేస్తుంటే ఒక ఆమె అదే అంగన్వాడీ వాళ్ళే ఎందుకు అక్కడ ఇక్కడ తిరుగుతారు, రెహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, మా అమ్మాయికి కూడా పిల్లలు లేకపోతే అక్కడికి వెళ్ళాము, పిల్లలు పుట్టారు అని చెప్పగానే అలా చెప్పుకుంటారనమాట. గుంటూరులో పిల్లలు లేరనగానే రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులోకి వెళ్ళారనుకో, ఎందుకయ్యా ఉద్యోగాలు లేవు, అవి లేవు, ఏం లేవు అని తిరుగుతారు. నాకు 2 కొడుకులు, రెహమాన్ ఉద్యోగాలు లేవని ఆయన దగ్గరికి వెళ్ళంగానే పేర్లు సెట్ చేశాడు. ఫలానప్పుడు జాబ్ వచ్చింది అన్నాడు. నా చిన్న కొడుకు మద్రాసులో జాబ్ వచ్చింది, నా పెద్ద కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఇలా చెప్పుకుంటారు ఏ బ్యాంకుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. అంటే అక్కడ రిజల్ట్ లేకపోతే ఎవరు చెప్పరమ్మా. ఇంకొక విషయం తెలుసా, ఇప్పుడు ఎవరికైనా చెప్పే ముందు ఉద్యోగం లేకపోతే ఫలానా ఆయన కాలం అంటే మరి నీ కొడుకు ఆడ ఉంది ఉద్యోగం అంటారు, అంతేగా? అట్టప్పుడు చెబుతారా? వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వస్తేనే ఇంకోటికి సజెస్ట్ చేయగలరు, మన అమ్మాయికి పిల్లలు పుడితేనే ఇంకోటి సజెస్ట్ చేయగలరు.
ఇలా ఒక అద్భుతమైన రిజల్ట్స్. అది నాదైతే కాదమ్మా, నాదైతే కాదు. నీకు ఫస్ట్ నుంచి నువ్వు నా ప్రోగ్రామ్స్ చాలా చేసావు. నా గురువు గొప్పవాడు, నా గురువు పట్నం బజార్ బాబా అని నా గురువు వెనక నుంచొని మాట్లాడుతూ ఉంటాడు, నేను యాక్షన్ చేస్తుంటా. ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్. రిజల్ట్ అంతా ఆయనదే, ఆయనే రిజల్ట్ ఇస్తుంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు, ఆయన మాట్లాడిస్తుంటాడు, ఆయన రిజల్ట్ ఇస్తుంటాడు. నా గురువు అన్ని పనులు చేస్తున్నప్పుడు ఎదురు నుంచి డైరెక్టర్ ఇంకొక ఆయన వెనకుండి నాకు యాక్షన్ చేస్తున్నప్పుడు నేను యాక్షన్ చేయడానికి నాకు పోయిందే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు వీడియో కెమెరా తీసుకొని మా బజార్ రావాలి, వచ్చి ఏమండి ఇక్కడ రహమాన్ అంటే మాట ముందు న్యూమరాలజీ చెప్తాను, ఆస్ట్రాలజీ చెప్తాను అన్నాడు. అసలు ఆయన మెంటాలిటీ ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన ఎలా ఉంటాడు, నీ గురించి ఎక్కడ తెలిసినా తెలియకపోయినా నీ బజార్లో పూర్తిగా తెలిసిపోయిద్దమ్మ. ఆయన అండి ఊగుతా వస్తుంటాడండి, ఊగుతా వెళ్తుంటాడండి అన్నారనుకో, ఇలాంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళి చెప్పించుకుంటే మాత్రం ఏమి లాభం అని ఊరుకోవాలంట. ఆయన అండి అదిగోండి అక్కడ ఒక చైర్ ఉంది కదా, ఆ చైర్లో కూర్చొని ఎప్పుడు గురు చరిత్ర పారాయణ చేస్తుంటాడండి, అందరికీ మంచి చెప్తుంటాడండి. నేను గుళ్ళో పని చేస్తానండి, ఒక ఆయన గుళ్ళో పని చేస్తానండి. అలాంటి నేను నాకేదో ప్రాబ్లం వచ్చి బ్లాస్ట్ అవ్వబోతుంటే రహమాన్ గారు అట్ట కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి దారి చూపిస్తే నేను మళ్ళీ ఇలా మనిషిలాగా మిగిలి ఉన్నానండి అని అలా చెప్తున్నారు అనుకో ఆ బజార్లో అందరూ కూడా. ఆయన వస్తేనే అలా అన్నయ్య వస్తున్నాడు అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి అందరూ ఎదురు చూసి అలాంటి ఆయన్ని కలిసి రిజల్ట్ పొందాలి. అంతేగాని ఆ పొద్దున రాత్రి అంతా తాగుతాడండి, పొద్దునంతా న్యూమరాలజీ చెబుతాడండి, ఆ బొగ్గలు చూస్తే తెలియటం లేదండి అన్నారనుకో, ఎందుకు రావటం వేస్ట్ కదా. తెలీదా బుగ్గలు చూస్తే తెలీదా అని నేను అనేది. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మంచి రిజల్ట్ పొందండి. మొన్నమ్మ నేను ఒక వీడియో చేస్తుంటే ఒక అమ్మాయి యూట్యూబ్లో వీడియో చేస్తుంటే సార్ కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి అన్నారు. నేను కూర్చోనని చెప్పాను. నాకు ఆ ప్రజలమ్మ నా చేత ఫీజు కట్టి నా గురించి నాతో చెప్పించుకున్నారు. వాళ్ళు కట్టే ఫీజు తోటి నేను నా పిల్లలు కడుపు నింపుకుంటున్నాం. అలాంటిది వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతూ ఉంటే హ్యూమానిటీ కాదు. నాకు కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి. నేను కాలు మీద కాలు కూడా వేసుకోను. నా దగ్గరికి ఏ క్లయింట్ అయినా చినిగిపోయిన షర్ట్ వేసుకొని వస్తే ఇంకా వాటేసుకుంటా. ఎందుకంటే నాకు ఆయన ఎలా ఉన్నాడో మనకు వద్దమ్మా, మన నమ్మకం ఉందా, మన దగ్గర ఒక ప్రాబ్లంతో వచ్చాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం మన పద్ధతి, మన ధర్మం. నేను అనేది మీ అందరినీ కనుక్కోండి, మీరు దయచేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. వీళ్ళందరమ్మా న్యూమరాలజిస్టులు, మేము క్లాసులు చెప్తామంట. అమ్మ నువ్వు న్యూమరాలజిస్టు క్లాసులు చెప్తావు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు స్టూడెంట్వి, నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకోవాలి న్యూమరాలజీ ప్రకారం, లేదా నీ గురువుని అడగాలి కదా. మీ స్టూడెంట్స్ అందరూ లేదా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే మీ పిల్లలకు సంబంధించి అందరూ నా దగ్గరికి వస్తారు. మళ్ళీ చెప్పించుకునేదో క్లాసులు ఆయన దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఆయనతో 10 రోజులు మనం గడిపినప్పుడు ఆయన ఏందో మనకు తెలుసు కదా. అయ్యా మా కూతురికి హాస్పిటల్ పేరు పెట్టాలి, నాకు అది పెట్టాలి అని మళ్ళీ నా దగ్గరికి వస్తారు. నేను ఇక్కడ అనేది ఏంటంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే అనవసరంగా సబ్జెక్ట్ మీద వాల్యూస్ పోతాయి. ఎవరు పడితే వాళ్ళు ఏదో పడితే మొన్న ఏదో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని చెప్పారు, గెలవలేదు కదా. అంటే న్యూమరాలజీని నమ్మకూడదని కాదు, అక్కడ వాళ్ళ జ్ఞానం అది. ఇక ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు లైవ్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏం కావాలి, సంతానం లేదా ఎడ్యుకేషను లేదా పెళ్ళి లేదా ఉద్యోగం, వీటి గురించి మాట్లాడరు ఎవరు. ఆయన జైలుకి వెళ్తాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన వీటికి వెళ్తాడు, ఇవే చదువుతుంటారు. అసలు మనకి వాళ్ళేనా ఉంది, అవి కాదు కదా. అంటే వీళ్ళకేంది ఊరికి పేరు రావాలి, అయితేనేమో నేను చెప్పాను గెలిచాడు, చావలేదనుకో ట్రోలింగ్గా చేసుకోండి అన్నట్టుంటారు. నేను అనేది పబ్లిక్ ఉపయోగపడేటువంటి మాటలు వాడటానికే ఈ న్యూమరాలజీ అంతా కూడా. రైట్, మనకి మెదక్ నుంచి పునర్వి చేస్తున్నారండి. నమస్తే అమ్మా. హలో రైట్, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 22 సెప్టెంబర్ 20 తారీఖు సెప్టెంబర్ 2022. 2022 ఇయర్, సెప్టెంబర్ ఏ డేట్ అండి? 26. ఓకే బాబు, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26, డెస్టినీ 23 అద్భుతమైన డెస్టినీ. గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం. ఇది మంచి అదృష్టకరమైనటువంటి డెస్టినీ అండి. మీ పాప పేరేంది? పునర్వీనా? అవునండి, పునర్వి. PUNARVI. హలో మీరు టీవీ కరెక్టేనండి సార్ మీరు టీవీ మ్యూట్లో పెట్టాలి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి. పునర్వి PUNARVI.
అవును సార్. మీరేం చేస్తుంటారు సార్? నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నా సార్. నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతాను. ఓకే, నువ్వు ఒక్క నిమిషం నీ టైం కాదనుకొని న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని పునర్వి PUNERVI పునర్వి అని కొడితే 29వ నంబర్ వస్తుంది. 29వ నంబర్ చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్. 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్లు అండి. ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి నంబర్లు. అది కాక మీ పాప 26లో పుట్టింది, 8లో పుట్టింది, పేరు వచ్చి 2లో ఉంది. అలా పెట్టకూడదండి, అది అంత మంచి కాంబినేషన్ కాదు. ఎవరు నా మాట నమ్మొద్దండి. జస్ట్ మీరే న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని పేరు కొడితే ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ యొక్క ప్రొడక్షన్ అడగండి. ఆ ప్రొడక్షన్ బాగుంటే హ్యాపీ, లేకపోతే లేదు. మీ పాపకు వచ్చేటప్పటికి ఇంకో సిస్టంలో 13వ నంబర్ కూడా ఉందండి. 13వ నంబరు ఊరినూనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే నంబరు. మొండిగా ఉంటారంట. మొండితనాన్ని క్రియేట్ చేసేటువంటి ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నదండి. పునర్వి అనేటువంటి పేరు అంత పర్ఫెక్ట్గా లేదు, అంత బాగా కూడా లేదండి. అది కాక చిన్నపిల్లలకి పేర్లు చూసేటప్పుడు ఇంటి పేరుతో కూడా సహా చూడాలండి. అలా చూసుకుంటే బాగా ఉంటుంది. ఆ 4000 నెంబర్కి ఒక్కసారి మీ పాప డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తే మొత్తం పేరంతా కూడా సెట్ చేసి ఇప్పుడు మీ పాపకి ఏమి ప్రొడక్షన్ ఉందో పంపిస్తాను. పునర్వికి నేను కరెక్ట్ చేసిన తర్వాత ఏం ప్రొడక్షన్ ఉందో కూడా పంపిస్తాను. ఇప్పుడు ప్రొడక్షన్ నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్గా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అవి కూడా పంపిస్తాను. నేను పంపించడం కాదండి, మీ ఫోన్లోనే చదువుకోవచ్చు. మీ ఫోన్లోనే చదువుకునే విధంగా నేను లింక్ కూడా పంపిస్తాను. ఆ లింక్ ప్రకారం చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ మనకి అరుణశ్రీ గారు విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అమ్మా అరుణశ్రీ గారు. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అంటే మా పాప గురించి అడగాలండి. చెప్పండి అమ్మా, పాపదైన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పేరు చెప్పండి. 0205 1996. 1996. ఏం పేరమ్మా? పాప పేరు రూపలక్ష్మి అండి. రూపలక్ష్మి. అవునండి. ఏమని పిలుస్తారమ్మా? ఏమని పిలుస్తారు? లక్ష్మి అంటారా, రూపా అంటారా? రూపలక్ష్మి. రూపా అంటారా, రూపలక్ష్మి అంటారా, రూపా అంటారా? రూపా అని పిలుస్తారు సార్. రికార్డ్ ఏంటంటే స్పందన అండి. రికార్డ్ స్కూల్లో స్పందన అని పిలుస్తారండి. అవునమ్మా, రూపా. అందరూ రూపా అని పిలుస్తారు. మీ అమ్మాయి 2వ తారీఖు 5వ నెల 1996లో పుట్టిందమ్మా. ఈ పాపకి పేరులో 16వ నంబర్ అని ఒక ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉన్నది. ఈ 16వ నంబర్ అమ్మ చదివే చదువులు ఆగుతాయి అంట, జరిగే పనులు అవుతూ ఉంటాయి అంట. 16వ నంబర్ జపాన్ కూడా 16. అందరు ఇల్లు కట్టుకోగానే ఇల్లు వచ్చి తీసుకెళ్ళిపోతుంది అని చెప్తారు. అయినా మీ పాపకి రూపాలో 4 అక్షరాలు ఉన్నాయమ్మ. 4 అంటే రాహువు. వివాహ, వ్యాపార, సంతాన సమస్యలు ఏర్పడుతుంటాయి. 4 అక్షరాల్లో పేర్లు పెట్టకూడదు. అది కాక ఆడపిల్లల్ని 3 అక్షరాలతో పిలుచుకోవాలి. తెలుగులో 3 అక్షరాలతో పిలవాలి. రూపా అంటే 2 అక్షరాలైనవి, ఇంగ్లీష్లో 4 అక్షరాలైనవి. ఆ రూపా నంబర్ కూడా చాలా బాగాలేదమ్మా. దానిలో 16వ నంబర్ ఉంది. మీ పాపనైనా ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని RUPA రూపా అని కొడితే ఏం రిజల్ట్స్ వస్తుందో అడగండి అమ్మ. అలా వస్తే అది చూసుకొని ఆ రిజల్ట్, ఆ ప్రొడక్షన్ బాగుంటే ఉంచుకోండి, బాగా లేకపోతే మార్చుకోండి. రూపా వద్దమ్మా, రూపశ్రీ 3 అక్షరాలు. స్పందన అనే పేరుతో కూడా స్పందన అని ఎవరైనా పిలుస్తారా, పిలవరా? స్పందనలో 28వ నంబర్ ఉందమ్మా. స్పందనలో 28వ నంబర్ ఉంది. 28వ నంబర్ కూడా మంచి నంబర్ కాదు. వీళ్ళందరూ మాట ముందు 28వ నెంబర్ వాళ్ళకి డబ్బులు వస్తాయి, డబ్బులు రావని నేను అంటున్నా. ఉట్టి డబ్బులే జీవితం కాదు. స్పందన 28వ నెంబరు, సమంత 28వ నెంబరు, పెద్ద వాళ్ళందరూ 28వ నెంబరు. 28వ నెంబర్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది, హెల్త్ని డిస్టర్బ్ చేసిద్ది, చాలా ఇబ్బందులు పెట్టేటువంటి నంబరు. ఇది కూడా మీ పాప చేత న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేసుకొని స్పందన అని కొడితే 28వ నెంబర్ వస్తుంది. ఈ 28వ నెంబర్ ఎమ్మటే సమంత కొడితే లేదా ఇంకో పేర్లు కొడితే 28వ నెంబర్ వస్తుంది. ఈ 28వ నెంబర్లు ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు అమ్మ. అవి కూడా బాగాలేదు. ఒకసారి ఆ 4000 నెంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్నీ, మీ పాప లెఫ్ట్ హ్యాండ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపిస్తే ఆ పాపకి సంబంధించినటువంటి అంతా చక్కగా చెక్ చేసి ఆ అమ్మాయికి ఎప్పుడు జీవితంలో ఏ ఘట్టం ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. రైట్ అండి. నెక్స్ట్ తెనాలి నుంచి ప్రజ్ఞ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి ప్రజ్ఞ గారు. హలో ప్రజ్ఞ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2021 మేడం. ఆగస్ట్ 22, 2021.
బాలసాయి. బాలసాయి. ఓకే. అందరు బాలసాయ అంటారమ్మా, సాయి అంటారా? సాయి అంటాం సార్. నువ్వేం చేస్తుంటా? మీ వారు ఏం చేస్తారమ్మా? కార్ డ్రైవింగ్ చేస్తాం. కార్ డ్రైవింగ్ చేస్తారమ్మా. నేను అనేది ఏంటంటే ప్రజలందరికీ ఇది నీ గురించే కాదమ్మా. సాయి అంటే ఒక దేవుడు ఉన్నాడమ్మా. దేవుళ్ళని పక్కన పెడితే సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఒక్కళ్ళు పైకి రావటంలా. మీరు చూడండి, సాయి, శివ, దుర్గా, సీత, ఇలా దేవుడి పేర్లని ఏ దేవుడైనా దేవుడేనమ్మా. దేవుడు పైన ఉండాలి, మన కింద ఉండి ఇలా దండం పెట్టుకోవాలి. ఏదైనా దేవుడి పేరుని ఏకవచనంతో పిలిచినటువంటి పిల్లలు ఎవరు కూడా పైకి రావటం లేదు. ఏదో జరిగిపోతుందండి, అందరికీ జరిగిపోయిద్దమ్మా. నీకు ఇంకో విషయం తెలియదు, మా బజార్లో చాలామంది సూక్ష్మజీవులకు కూడా జరిగిపోతుంది. జరిగిపోకుండా ఎవరికి ఉండదమ్మా, అందరికీ జరిగిపోయింది. కానీ జరిగేటువంటి దానిలో జీవితంలో ఒక మంచి పేరు ప్రతిష్టలతోటి ఒక మంచిగా జీవించాలనేదే ఇది విషయం. అంటే సాయి అనేటువంటి పేరుతోటి ఎవరిని పిలిచినా ఏకవచనంతో పిలిచినటువంటి వాళ్ళు వీళ్ళకి ఎప్పుడో ఒకసారి కోపం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి సాయికి ముందు అరే ఒరే పెడతారమ్మా, పెట్టి అలా పిలుస్తారమ్మా. అందుకని ఇది అంత మంచిది కాదమ్మా. కుదిరితే బాలసాయి అని పూర్తిగా పిలుచుకోండి. ఏదేమైనా ఈ అబ్బాయి 22వ తారీఖు పుట్టాడు, చిరంజీవి గారు కూడా 22వ తారీఖు పుట్టారు. వీళ్ళకి కళల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరూ ఒక రకంగా ఒక పని చేస్తే వీళ్ళు ఇంకో రకంగా చేస్తారు. చూడండి, అప్పట్లో సినిమాల్లో అందరూ ఒక రకంగా డాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు వచ్చి వెరైటీగా డాన్స్ చేసి సూపర్ స్టార్ అయ్యారు. అలా వెరైటీగా చేస్తారు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అయితే పర్లేదు, బాగానే ఉన్నది. కానీ ఈ అబ్బాయి పేరు అయితే అంత బాగాలేదమ్మా. ఒక్కసారి కుదిరితే ఆ 4000 నెంబర్కి నాకు డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే మొత్తం ఆ అబ్బాయికి ఒక మంచి పేరు పెట్టి, ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మంచి పేరు పెట్టి బాగా సక్సెస్ అయ్యేటువంటి విధంగా మంచి జాతక చక్రం కూడా చూసి ఏమేమి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలు అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఎప్పుడో 87లో పుట్టాం, పెళ్ళి అవటం లేదు. జీతం చూద్దామంటేనేమో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు, నీకు 5 లక్షలు జీతం వచ్చింది నెలకి. 5 లక్షలు జీతం వస్తుంది, పెళ్ళి అవటం లేదు. అప్పుడు అరే పోతే పోయింది ఒక 1000 రూపాయలు, 5 లక్షలు ఒక 1000 పోవటం వల్ల నీకు పోయింది అయితే ఏమి ఉండదుగా, అసలు ఎందుకు అవటం లేదు అని తెలుసుకొని దానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నా దగ్గర రెమెడీస్ అన్నీ మ్యాక్సిమం 100 రూపాయల లోపేనమ్మా. 99 రూపాయలే మరి అయితే కొన్ని రెమెడీస్ దానిలో చేసుకుంటే హ్యాపీగా మీ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి జీవితంలో అంతా కూడా చక్కగా ఉంటే మంచిదేగా. ఒకవేళ అవ్వలేదు, దానికి కూడా చెబుతున్నా, ఒకవేళ అవ్వాల ఈ 5 లక్షలు 10 లక్షలు సంపాదించా మీకు ఒక 1000 రూపాయలు పోయింది అనుకో, పోయిందేమీ లేదు కదా. అలా పాజిటివ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని లైఫ్ను ఆనందమయం చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు, చాలా విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఆస్ట్రో న్యూమరాలజీ టైమ్ లైవ్ షో. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.